Hi, this is Sarkar. Welcome to my channel Sarkar Movie Cults. పుష్ప సినిమా చూశాను. బట్ ఆ సినిమాకి 1200 రూపాయల టికెట్ లీగల్గా పెట్టడం కరెక్టేనా అనేది ఎవరి కాల్లో ఆలోచించుకోవాలి. అది నేను చెప్తే మీకు అర్థమయ్యే విషయం కాదు. ఆ కంటెంట్కి 1200 1000 రూపీస్ ఆ రేట్స్ అవసరమా అనేది. సెకండ్ థింగ్ ఏంటంటే, మూవీ అనేది ఒక ఎంటర్టైన్మెంట్. దీన్ని ఈ పెద్ద డైరెక్టర్లు అని చెప్పుకునే కొంతమంది బిజినెస్ చేసేసారు. స్టార్టింగ్ ఇది రాజమౌళితో స్టార్ట్ అయ్యి ఆయన ప్రతి సినిమాకి టికెట్లు పెంచుకోవడం అనేది మొదట ఆ బాహుబలి నుంచి ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అక్కడి నుంచి ఇది కంటిన్యూ అవుతా ఉంది. పెద్ద సినిమాలకి టికెట్లు పెంచుకోవచ్చు అని గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే గవర్నమెంట్ కూడా వాళ్ళకి అప్రూవ్ ఇవ్వడం. బట్ బడ్జెట్స్ ఏంటో తెలియకుండా బడ్జెట్స్ ఇన్ని వందల కోట్లు అయితే ఇంత పెంచుకోవచ్చు, దాని తర్వాత ఇంకా కొన్ని రేట్లు పెరిగితే ఎంత పెంచుకోవచ్చు అని ఒక లిమిట్ పెట్టాలి దానికి. ఆ లిమిట్ అనేది లేకుండా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేసరికి ఇష్టం వచ్చినట్లు పెంచుకోమని గవర్నమెంట్ చెప్తున్నారు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుతున్నారు. నార్మల్ ఆడియన్ మూవీ లవర్ వచ్చేసరికి ఈ టికెట్ల ప్రైజెస్తోని సినిమాకి వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. మినిమం ఎంటర్టైన్ అయిన సినిమానే ఆడియన్కి దూరం చేస్తున్నారు. ఇంకా పుష్ప విషయానికి వస్తే ఇంత బిల్డప్ అన్ని స్టేట్స్కి వెళ్ళి ప్రీ రిలీజ్ ఫంక్షన్లు చేసి ఇంత చేస్తుంటే అసలు నిజంగా సినిమాలు ఏముందని నేను చూశాను. ఫస్ట్ పార్ట్లో ఉన్నదే రిపీటెడ్ సీన్స్ మళ్ళీ సెకండ్ పార్ట్లో. దాన్ని అసలు ఏమనాలో, అసలు ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. బాహుబలి ఫస్ట్ పార్ట్ ఎలా ఉంటుంది, దానికి సీక్వెల్ అన్నప్పుడు సెకండ్ పార్ట్ ఎలాగుంటుంది. ఫస్ట్ పార్ట్లో ఉన్న సీన్స్ మీకు రిపీటెడ్ మీకు బాహుబలి 2లో కనిపిస్తుందా? ఎంత డ్రామా కనిపిస్తుంది, ఎంత స్టోరీ కనిపిస్తుంది. పుష్ప వచ్చేసరికి అసలు ఫస్ట్ పార్ట్కి సీక్వెల్ తీయాలి అని తప్పనిసరిగా తీయాలని రాసుకున్న సీన్స్ తప్పితే అసలు ఏది డ్రామాని డ్రైవ్ చేయదు కదా. ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ డిసెంబర్కి పెండింగ్ పెట్టారంటే అసలు టీజర్లో ఉన్న షార్ట్స్ ఏమైనా కనిపించినాయా? ఈ సెకండ్ పార్ట్లో ఒకటి రెండు తప్పితే టీజర్లో ఉన్నవి ఏమైనా కనిపించినాయా? లేవు. అంటే ఏంటి, కథ ఒకటి అనుకుని షూట్ చేశారు, వాళ్ళకే ఆ కథ మీద డౌట్ వచ్చి మళ్ళీ స్పెషల్లీ నార్త్ పీపుల్ కోసం, నార్త్ ఇండియా ఫ్యాన్స్ కోసం రెడీ చేసినట్టున్నది. ఫస్ట్ హాఫ్ అంతా ఒక పెద్ద పాన్ మసాలా యాడ్ లాగా ఉంటుంది. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఫస్ట్ పార్ట్లో ఎర్రచందనం దొంగల్ని ఎలా కాపాడి పోలీసులకు దొరకకుండా చేసాడు అనేది ఫస్ట్ పార్ట్లో ఆల్రెడీ మనం చూసేసినాం. సెకండ్ పార్ట్లో కూడా మళ్ళీ చూడాల్సిన అవసరం ఏంటి? అవే సీన్స్ రిపీటెడ్. ఇప్పుడు ఈయన ఎర్రచందనం దొంగల్ని ఇలా ఎస్కేప్ చేయించాడని చిన్న ఒక సీన్ వేస్తే చాలు, దానికి ఎంత ల్యాగ్ చేస్తున్నారు అసలు. డ్రామా లేకుండా అవే సీన్లు రిపీటెడ్. పోలీసులకు దొరకకుండా వీడు ఎలా ఎస్కేప్ చేయించుండు ఆ ఎర్రచందనం దొంగల్ని అనేది తప్పితే ఇంకేముంది. ఇంకా సెకండ్ హాఫ్కి వస్తే జాతర సీన్ అంటున్నారు. జాతర సీన్ ఓకే, అందరు సూపర్ అంటున్నారు. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అయితే అసలు టాప్ నాచ్ అయితే ఉన్నది. ఆయన పర్ఫార్మెన్స్ సినిమా మొత్తంలో చూసుకుంటే అసలు అల్లు అర్జున్ కాకుండా ఈ సినిమా ఇంకెవరు చేసినా సరే బాక్స్ ఆఫీస్ దగ్గర మామూలు డిజాస్టర్ కాదు. అసలు ఓపెనింగ్స్ కూడా రావు, అంత బాగా చేశాడు ఆయన. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, జాతర సీన్ గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ లేదు. అంటే అక్కడ ఏదైనా మొక్కుకుంటే ఆ నిప్పుల మీద డ్యాన్స్ చేస్తే ఆ వేషం కట్టుకుంటే ఆ మొక్కు తప్పకుండా తీరిద్ది అని ఇది మనకి ఏ ఫస్ట్ హాఫ్ లోనో లేదా సెకండ్ హాఫ్ లో వాళ్ళ అమ్మ చెప్తేనో లేదా ఎవరో చెప్తేనో లేదా పుష్ప దగ్గర పనిచేసేవాడే ఎవడో మొక్కుకొని ఇలా చేస్తే అది పుష్ప చూసి అలా చేస్తే బాగుంటది. కానీ అసలు ఆ సీను అక్కడ అమ్మాయికి ప్రెగ్నెంట్ అని తెలవడము, వెంటనే ఈయన మేకప్ కట్టేసుకుంటాడు, వేసేసుకుంటాడు, జాతరలో డ్యాన్స్ చేస్తాడు. డ్యాన్స్ తర్వాత మళ్ళీ ఏంటంటే ఆయన కాళ్ళకి ఆ బర్ణాలు రాస్తుంటది శ్రీవల్లి. దాని తర్వాత మళ్ళీ ఆయన్ని లేపేసి ఆ కాళ్ళు బర్ణాలు రాసి ఒక 5 నిమిషాలు అవ్వదు అప్పుడే లేపేసి ఆడుతో డ్యాన్స్ చేపించేస్తుంటది శ్రీవల్లి. ఇదేంటో నాకు అర్థం కాలే. మళ్ళీ దాని తర్వాత జాతరలో ఫైట్ సీక్వెన్స్, అది జస్ట్ టీజింగ్ సీన్ లాంటిది. అది జస్ట్ ఆ అమ్మాయిని టీజ్ చేస్తే అక్కడ వాళ్ళని కుక్కను కొట్టినట్టు కొడతాడు. అసలు అక్కడ ఫైట్ అవసరమే లేదు, బట్ వాంటెడ్లీ పెట్టినట్టే ఉంది. ఈ టోటల్ సీక్వెన్స్ అంతా వాంటెడ్లీ పెట్టినట్టే ఉన్నది. హీరో తన లైఫ్ ని కూలీగా స్టార్ట్ చేసి ఉంటాడు. ఆ కంటైనర్ లో 40 రోజుల్లో 30 రోజులు బుక్ పట్టుకొని నేను జపనీస్ లాంగ్వేజ్ నేర్చేసుకున్నా అంటాడు. అసలు అది కూడా మనకు పాసిబుల్ అని మనకు కూడా అనిపిస్తుంటది చూస్తుంటే. ఇంకా హీరో ఎంట్రీ చూస్తే ఇవి 80s 90s లో చిరంజీవి బాలయ్య చేసిన నిప్పురవ్వ, గరానా బుల్లోడు లాంటి సీన్లా కనిపిస్తుంటది ఆ ఎంట్రీ సీన్ మొత్తం. ఆ పీలింగ్ అని పెట్టిన సీన్స్ ఏవైతే ఉన్నాయో రష్మిక, అవి అన్ని సీన్స్ క్రింజ్ వరస్ట్ ఉంటాయి. అసలు ఫ్యామిలీ ఆడియన్స్ అవి చూస్తారా స్వామి? ఆ రష్మిక చేసిన మోనోలాగ్ సీన్ తప్ప మిగతావన్నీ వరస్ట్ సీన్స్ ఆ అమ్మాయికి పడినవన్నీ. ఇంకోటి ఆ పోలీస్ షికావత్ ఎంట్రీ, ఇది 25 ఏళ్ల క్రితము పూరి జగన్నాథ్ ఈడియట్ సినిమాలో రాసి ఉంటాడు. ఇలాంటి ఎంట్రీలు
కొన్ని వందలు వచ్చేసినాయి ఇప్పటికే. ఫస్ట్ పార్ట్లో ఆడంటే ఏంటి అది ఇది అని అంత తోపు అది ఇది అని ఆడికి ఎలివేషన్స్ ఇచ్చి ఆ పోలీస్కి కావత్ క్యారెక్టర్ని మొత్తం కామెడీ చేశారు. విలన్ అంటే ఎలాగ ఉండాలంటే, ఇది ఒక హిచ్కాక్ ఒక మాట చెప్తాడు, ప్రొటాగనిస్ట్ కంటే యాంటాగనిస్ట్ ఎప్పుడైతే పవర్ఫుల్గా ఉంటాడో ఆ సినిమా కూడా అంత పవర్ఫుల్గా ఉంటుందని. అసలు ఇక్కడ హీరో ఏం చేసినా నడుస్తుంటది, ఏం చేసినా చెల్లుతుంటది. బట్ గవర్నమెంట్ కోసం పనిచేసే ఒక పోలీస్ ఆఫీసర్, ఇంకా ఆయన తప్ప ఇంకో పోలీస్ ఆఫీసర్ లేనట్టు ఇంకా సినిమాలో పోలీస్ ఆఫీసరే కనిపించాడు. ఇన్ని దొంగలు దారి మళ్లిస్తుంటే అసలు గవర్నమెంట్ ఏం చేస్తుందో తెలియదు. ఒకటే పోలీస్ ఉంటాడు, ఇంకా ఆయన్ని కూడా డమ్మీ చేశారు. ఇప్పుడు హీరో దమ్ము తెలియాలంటే అవతల విలన్ అనేవాడు ఇంకా స్ట్రాంగ్ ఉండాలి హీరో కంటే. అలాంటి స్ట్రాంగ్ వాడిని హీరో కొడితే ఇక్కడ హీరోకి వాల్యూ పెరిగిద్ది. బట్ ఇక్కడ హీరో అనుకున్న చేస్తానే ఉంటాడు, ఆయన అనుకున్న పనులు అలా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాయి. బట్ ఆయన్ని మాత్రం ఒక్కడు కెలికేవాడు ఒక్కడు ఉండడు, ఒకటే పోలీస్ ఆఫీసర్ ఉంటాడు గవర్నమెంట్ మొత్తంలో ఏంటో. ఇంకా డైలాగ్స్ విషయానికి వస్తే, హీరో ఫస్ట్ హాఫ్ అంతా ఆ పాన్ నమలడం వల్ల నార్త్ ఇండియన్స్ కోసం పెట్టినట్టే పెట్టిర్రు. అదైతే లిటరల్లీ ఆ పాన్ నమలవడం వల్ల సగం డైలాగులు అయితే వినిపించట్లేదు సరిగ్గా. ఎంట్రీలో హీరో జపాన్ లాంగ్వేజ్ లో మాట్లాడతాడు, జపనీస్. ఆ లాంగ్వేజ్ అంతా బాహుబలిలో కాలకేయ మాట్లాడినట్టు ఉంటుంది. ఇంకో హైలైట్ ఏంటంటే, ఢిల్లీలో ఉన్న పార్టీ ఆఫీస్ హెడ్ ఉంటాడు జవద్ బాబు కూడా చిత్తూరు యాసలోనే మాట్లాడుతుంటాడు ఢిల్లీలో ఉండి కూడా. సునీల్ కి ఒక స్ట్రాంగ్ ఎంట్రీ లేదు, ఒక స్ట్రాంగ్ డైలాగ్ లేదు సినిమా మొత్తంలో. ఇంకా ఆయన పక్కన ఉన్న అనసూయకైతే ఏవో 4-5 డైలాగులు పెట్టినారు కానీ అసలు ఒక ఇంపార్టెన్స్ ఉండదు. ఆ జాతర ఫైట్ సీన్ లో అసలు ఆ చిన్న టీజ్ కోసము వాళ్ళతో ఫైట్ చేయడం ఏంటి పుష్ప, ఎంత చీపు చిల్లరగా ఉంటది. అదేదో ఆ సునీలో లేదో అనసూయనో హీరో మీద అటాక్ చేయించారు అంటే ఇది బాగుంటది, ఎందుకంటే వాళ్ళకి శత్రుత్వం ఉంది కాబట్టి. బట్ ఆ చిన్న టీజ్ చేసినందుకే అంత మందిని కొట్టేసి అది రివెంజ్ గా మళ్ళీ క్లైమాక్స్ వరకు తీసుకుని వెళ్ళి ఆ క్లైమాక్స్ అంతా బోయపాటి సీన్ క్లైమాక్స్, బోయపాటి సినిమా ఫైట్లు, బోయపాటి సినిమా సీన్ల లాగానే కనిపిస్తుంది. మొత్తం ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు ప్యూర్ బోయపాటి సినిమా కనిపిస్తుంది మనకి. దొంగలు సముద్రంలోంచి తీసుకుని వెళ్లే సీన్ లో వీళ్ళు స్మగ్లర్స్ అంతా దొంగల్ని ఆ బండ్ల రూపంలో దొంగల్ని తీసుకుని వేరే పోర్ట్ కి వెళ్ళిపోతారు, ఒడ్డుకు చేరుకుంటారు. పోలీసుల్ని మాత్రం పోర్ట్ పోలీసులు ఎవరైతే ఉంటారో వీళ్ళ మీద షూట్ చేస్తుంటారు. అంటే స్మగుల్ చేసే వాళ్ళని ఏం అనరు, పోలీసులు వదిలేస్తారు. బట్ పోలీసుల్ని మాత్రం కాలుస్తారా? ఇది ఎక్కడ లాజికో నాకైతే అర్థం కాలే. ఎక్కడ అసలు కథ లేదు, సేమ్ ఫస్ట్ హాఫ్ లో ఉన్న కథనే కంటిన్యూ అయింది. కేవలం ఇది అల్లు అర్జున్ కోసము సుకుమార్ కోసం రాసుకున్న కథలాగైతే అనిపించింది. అసలు యాంటాగనిస్ట్ విలన్ ఎప్పుడైతే కామెడీ చేశారో, విలన్ ని జోకర్ ని చేశారో అప్పుడే సినిమా సగం చచ్చిపోయింది అనిపించింది నాకు. ఎప్పుడైనా సినిమాలో విలన్ ఎలాగ ఉండాలంటే హీరో కంటే బలవంతుడై ఉండాలి, ఒక బాడీ పరంగాను. అలాంటి వాడిని హీరో కొట్టాడంటే ఇప్పుడు హీరో వాల్యూ పెరుగుద్ది, హీరో అని ప్రూవ్ చేసుకున్నట్టు ఉంటది. లేదా ఇవన్నీ లేవు, నిజానికి సినిమాలో ఉన్న షికావత్ లాంటి వాడి గురించే మాట్లాడదాం. షికావత్ కి ఒక బాడీ లేదు, హైట్ లేదు, ఏం లేదు. బట్ ఆయనకి హీరోకి ఆపోజిట్ విలన్ అని చూపించారు. అప్పుడు ఏం చేయాలి? ఈయనకి బాడీ లేనప్పుడు కనీసం అవతల వాడు మైండ్ గేమ్ తోని మెస్మరైజ్ చేసే విలన్ అయి ఉండాలి. అంటే కూర్చున్న ప్లేస్ లోనే పుష్పకి తిప్పలు పెడుతుండాలి. ఇంకా ఏం చేయలేని హెల్ప్లెస్ అయిపోయానని పుష్ప అనుకోవాలా. అలాంటిది ఏమి ఇక్కడ జరగదు. ఒకటైతే విలన్ బలవంతుడు అయి ఉండాలి, లేదంటే బలవంతుడు కాకపోతే ఆడు విపరీతమైన నాలెడ్జ్ మైండ్ గేమ్ ఆడే విలన్ అయి ఉండాలి. ఇవి రెండు మనకి ఈ సినిమాలో అయితే కనిపించవు. 1000-1200 పెట్టిన దానికి ఇది కరెక్ట్ కంటెంట్ అయితే కాదు. పుష్ప 2 టోటల్ మూవీ ఈక్వల్ టు బాహుబలి 2 లో ఒక ప్రాణం సాంగ్ టైటిల్ కార్డ్ ఉంటది కదా, అది ఒకటి దీనికి ఈక్వల్ అంటే అర్థం చేసుకోండి. కొన్ని సీక్వెన్సెస్ అయితే ఎట్లున్నాయంటే ఆ రొమాన్స్ సీక్వెన్సెస్ అన్ని కలిపి యానిమల్ నుంచి లేపినట్టుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.